హాయ్ ఆల్. నేను సరదాగా ఇదైతే సిమ్యులేట్ చేశాను. ఆల్రెడీ 14 బిలియన్ టోకెన్స్ అయితే ఇంటర్లింక్ మీద మైన్ చేశారు. 6 బిలియన్ అయితే బర్న్ అయిపోయి ఒకటి లాక్డ్ వ్యాలెట్లోకి వెళ్ళిపోయినాయి అని కేవీ చెప్పాడు. కేవీ అంటే కోఫౌండర్ ఆఫ్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనమాట. సో 8 బిలియన్ టోకెన్స్ అయితే మాత్రం ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు December 31 వరకు ప్రాజెక్ట్ కనుక మైన్ చేసుకుంటూ వెళ్తే కొత్త యూజర్స్ యాడ్ అవుతూ December 31కి ఇంకో 5 బిలియన్ టోకెన్స్ యాడ్ అవుతాయి. ఒకవేళ మార్చ్ ఎండ్ వరకు 12 బిలియన్ టోకెన్స్ అయితే యాడ్ అవ్వచ్చు. సో మొత్తం అలా చూసుకున్న 42.8% ఎలాగా బర్న్ అయిపోతున్నాయి. సో దాని ప్రకారం లాక్డ్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతే మోస్ట్లీ ఇంకా అప్పుడు యాక్టివ్గా ఉండేది 2.86 ప్లస్ 8 బిలియన్ అంటే అరౌండ్ 10.86 బిలియన్ ఏమో December 31కి వస్తాయి. March 31, 2026 వరకు కనుక ఒకవేళ లిస్టింగ్ అవ్వకుండా డిస్ట్రిబ్యూషన్ అంటే టోకెన్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా అవుతూ ఉంటే 14.86 బిలియన్ వస్తాయి. సో ఎక్స్చేంజ్లో ఇప్పుడు 31 అప్పుడు అంటే జనవరిలో అలా లిస్ట్ అయితే ఈ 10 బిలియన్ టోకెన్స్ లిస్టింగ్కి వెళ్తాయి, సర్క్యులేటింగ్లోకి వస్తాయి. ఒకవేళ March 31కి అట్లా వెళ్తే 14 బిలియన్ వెళ్తాయి. సో మీరు ఎలా చూసుకున్నా హాఫ్ ఆఫ్ దెమ్ అంటే అందులో సగమే వస్తాయి లిస్టింగ్కి. సో దాని ప్రకారం చూసుకోండి. ఒకవేళ ఇంకా దీనిలో వెరిఫైడ్ ఉంటాయి, ఇందులో బాట్ అకౌంట్స్ ఉంటాయి, ఇందులో నెగిటివ్లు ఉంటాయి, అంటే ఇందులో కొన్ని బాట్ అకౌంట్స్ ఉంటాయి. సో అవన్నీ తీసేశాక మిగిలినవి మాత్రమే ఇది అవుతాయి అన్నమాట. సో అది విషయం. సో మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ ఇంకా ఏమైనా ఫాలో అవుదాం అనుకుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ఛానల్లో ఒక రిలేటెడ్ వీడియో పెడతాను, దీన్నే ఇంకొంచెం ఎక్స్టెండెడ్ వెర్షన్ ఆఫ్ దిస్ అనమాట. సో అది కూడా చూడండి.